కార్తీక్, జోష్న మనసులో ఏముందో మీ అందరికీ తెలియాలి కదా! అందుకే పార్‌తో కలిసి పెళ్లి చూపుల నాటకం ఆడాము. ఈ పెళ్లి కొడుకు నిజమైన వాడు కాదు కాబట్టి సరిపోయింది. నిజమైన వాడే అయినా జోష్న ఇలానే ప్రవర్తిస్తుంది కదా! అని అంటాడు. జరిగిందంతా చూసి షాకయిపోతుంది జోష్న. తర్వాత పెళ్లి కొడుకు ఆర్టిస్ట్‌కు డబ్బులిచ్చి పంపిస్తుంది పారిజాతం. ఇక కార్తీక్ కూల్‌గా "అత్తా, విన్నావు కదా నీ కూతురు మాటలు. బాల్ ఇప్పుడు నా కోర్ట్‌లో లేదు. నేను నీ కూతురికి పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాను. పంతులు గారు ఏం చెప్పారు? ఈ అమ్మాయికి నెల రోజుల్లో పెళ్లి జరగాలి. లేదంటే పెళ్లి యోగమే లేదన్నాడు. అలా జరిగితే నీ కూతురు పెళ్లి చూడాలన్న నీ కల ఎక్కడ కలగానే మిగిలిపోతుందన్న భయంతో పెద్ద మేడం గారికి మంచి సంబంధం చూడాలి అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది. అది తీర్చుకోవడానికి ఈ పెళ్లి డ్రామా ఆడాను అని అంటాడు కార్తీక్. ఇక జోష్న మనసులో రగిలిపోతూ ఉంటుంది. ఏం ఇరికించావు బావ! నా చేత్తో నా చెంపే పగలగొట్టావు. ఛ! అంటూ మనసులోనే అనుకుంటూ ఉంటుంది జోష్న. ఇదే నిజమైన సంబంధం అయి ఉంటే జోష్న మాట్లాడిన మాటలకు అందరి పరువు పోయేది. నీతో నేను చెప్పాను కదా అత్తా! నీ అసలైన కూతుర్ని చూపిస్తానని. ఇప్పుడు చూడు తనే అసలైన నీ కూతురు. ఇది అసలైన స్వభావం. ఇదే అసలైన మనస్తత్వం. ఇప్పుడు నీ కూతురు మనసులో ఏముందో ఎందుకు పెళ్లి చేసుకోను అంటుందో తెలుసుకోవాలి. అందరికీ ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే పెద్ద మేడం గారి మనసేంటో తెలియాలి. అడుగత్తా, పంతులు గారు చెప్పిన జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ అడుగు. అందరికీ ఒక క్లారిటీ రావాలి అంటూ సుమిత్ర ముందు జోష్నను అడ్డంగా ఇరికిస్తాడు కార్తీక్. ఇక్కడ ఏం జరిగిందో నువ్వేమన్నావో నాకంతా అర్థమైంది. ఒక తల్లిగా నీ క్షేమం నేనెప్పుడు కోరుకుంటాను. కానీ నీ మనసేంటో తెలియకుండా నేనేమీ చేయలేను. పెళ్లి చేసుకుంటా అన్నావు. నా కోరిక తీరుస్తా అన్నావు. కానీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు. ఈ రెండేసి మాటల పద్ధతి సరైంది కాదు. నువ్వేంటో నీ మనసేంటో నాకు ఈరోజే తెలియాలి. నీ అంతట నువ్వే చెప్పాలి. దాన్ని బట్టి ఈ నెల రోజుల్లో నీ పెళ్లి ఎలా చేయాలి అనేది మేము నిర్ణయించుకోవాలి. చెప్పు జోష్న, నీ మనసులో ఏముంది అని అడుగుతుంది సుమిత్ర. అందరూ కలిసి నన్ను ముంచేశారు అని మనసులో అనుకుంటుంది జోష్న. నీకు వేరే దారి లేదు మరదలా. అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని మనసులోనే అనుకుంటాడు కార్తీక్. చెప్పండి పెద్ద మేడం గారు. తమరి అంతరంగం ఏమిటో మాకు తెలియాలి అంటాడు కార్తీక్. లేదంటే పెళ్లి చూపులు దండయాత్రలు జరుగుతూనే ఉంటాయి అని అంటుంది పారిజాతం. చెప్పు జోష్న, నిన్ను మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటాడు శివనారాయణ. చెప్పవే, పెళ్లి విషయంలో నీ నిర్ణయం ఏంటో మాకు తెలియాలి అని అడుగుతుంది సుమిత్ర. అయితే చెప్తాను వినండి. మీరు పంతులు గారు చెప్పిన జాతకాన్ని నమ్ముతారా? అయితే నెల రోజుల్లో నా పెళ్లి జరుగుతుంది అని అంటుంది జోష్న. చేసుకోని అని నువ్వే అంటుంటే నీ పెళ్లి ఎలా జరుగుతుంది అంటుంది సుమిత్ర. చేసుకుంటానని జోష్న చెప్పడంతో ఏంటి ఆటలుగా ఉందా? ఒక్కసారి చేసుకుంటాను అంటావు, ఒకసారి చేసుకోను అంటావు. అసలు నీ మనసులో ఏముందో చెప్పవే అని తిరిగి ప్రశ్నిస్తుంది సుమిత్ర. నా మనసులో బావ ఉన్నాడు అని అస్సలు విషయం చెప్పేస్తుంది జోష్న. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను బావని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. బావంటేనే నాకిష్టం. నేను బావతోనే బతుకుతాను అని అంటుంది జోష్న. ఆపు, ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్తావు జోష్న? చెప్పడానికి నీకెలా ఉందో తెలియదు కానీ వినే వాళ్ళకు, చూసే వాళ్ళకి ఏంట్రా దీని గోల అన్నట్టుగా ఉంటుంది అని అంటాడు కార్తీక్ చిరాగ్గా. ఇక్కడ ఎవడి గోల వాడిదే బావ. అలాగే ఎవడి బాధ వాడిదే. ఒడ్డున నిలబడిన వాడు మునిగిపోతున్న వాడికి సలహా ఇవ్వడం చాలా తేలిక. కానీ మునిగిపోతున్న ఈత రాని వాడికే తెలుసు ఆ బాధ ఏంటో. చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఇదొక కథ. కానీ బతుకుతున్న నాకు ఇదొక జీవితం. ఎవరికో నచ్చినట్లుగా నేను బతకలేను. అందుకే నాకు నచ్చినట్లుగా నేను బతుకుతాను. నాకు బావ అంటేనే ఇష్టం. నేను బావని పెళ్లి చేసుకుంటానని ఎమోషనల్‌గా అంటుంది జోష్న. నీ బావ ఇప్పుడు నా భర్త అంటుంది దీప. అంతకంటే ముందు ఈ బావే నీ భర్త అని అందరు నాతో చెప్పారు అని అంటుంది జోష్న. అది కథ. ఇది వాస్తవం అంటుంది దీప. నేను బావకు భార్యగా నేను గుర్తిస్తే కదా బావ నీ భర్త అని అనుకోవడానికి అంటుంది జోష్న. నా మెడలో తాళి కట్టాడు అని దీప అనడంతో నా మెడలో కూడా తాళి కడతాడు అంటుంది జోష్న. నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని దీప అనడంతో అసలు నువ్వు మా బావ పక్కన ఉండడమే తప్పు అంటుంది జోష్న. నా ఊపిరి ఉన్నంత వరకు, నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు నేనే కార్తీక్ భార్యను అని కార్తీక్ చేయి పట్టుకుంటుంది దీప. అయితే ఈ తాళి తెంపి నా మెడలో కట్టించుకుంటాను అంటూ దీప మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది జోష్న. దీంతో జోష్నను లాగిపెట్టి కొడుతుంది దీప. దీప అలా కొట్టగానే సుమిత్ర కోపంగా దీప జోష్న ముందుకొచ్చి నా ముందే నా కూతుర్ని కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు అంటుంది. దాంతో దీప భయపడుతూ అది కాదమ్మా, అమ్మాయి గారు నా తాళి అని చెప్పబోతుండగానే నేను చూడలేదనుకున్నావా? నాకు కళ్ళు లేవనుకుంటున్నావా? కొట్టే చనువు నువ్వెందుకు తీసుకున్నావు? ఆ పని చేయాల్సింది నేను కదా అంటూ జోష్నను లాగిపెట్టి కొడుతుంది సుమిత్ర. జోష్న షాక్ అయిపోతుంది. శభాష్ సుమిత్ర, ఓ తల్లి చేయాల్సిన పని చేశావంటూ చప్పట్లు కొడతాడు దశరథ. ఏంటి ఓ తల్లి చేయాల్సిన పని? కూతురు మనసులో ఏముందో చెప్తే కొట్టడమా అంటుంది జోష్న. ఏయ్ నోర్ముయ్, తప్పు మాదే సర్దుకుంటాం. కానీ ఎన్నాళ్ళు నీ మనసులో కార్తీక్ మీద ప్రేమ నింపింది నేనే, ఒప్పుకుంటాను. కానీ ఎన్నాళ్ళు? కార్తీక్ దీపం మెడలో తాళి కట్టకపోయి ఉంటే నా తలను వాడి తల్లి కాళ్ళ దగ్గర పెట్టి అయినా సరే నీకు కార్తీక్‌ను భర్తను చేసేదాన్ని. కానీ కార్తీక్ ఇప్పుడు దీప భర్త. నా మెడలో ఒక తాళి ఉన్నట్లుగా దీప మెడలో కూడా ఒక తాళి ఉంది. దీనికి ఉన్నట్లే ఆ తాళికి విలువ ఉంటుంది అని అంటుంది సుమిత్ర. అంటే నా ఇష్టానికి విలువ లేదా అని అడుగుతుంది జోష్న. నువ్వు ఇష్టపడడమే తప్పు. నా మెడలో తాళి తెంపి
కట్టుకుంటాను అంటే నేను ఊరుకుంటానా? అలాగే దీప కూడా ఊరుకోదు అంటుంది సుమిత్ర. దీపే కాదు ఏ ఆడది ఊరుకోదు అని అంటాడు శివనారాయణ. నీ బావని నువ్వు ఇష్టపడడం తప్పు కాదు. నిజం చెప్పాలంటే దాన్ని ఇష్టమనరు. వ్యామోహం అంటారు అంటుంది సుమిత్ర విసుగ్గా. నువ్వేమైనా అనుకో మమ్మీ. నాకిష్టమైతే ఇప్పుడు మొదలవ్వలేదు. దీప వచ్చిందని అది పోదు అంటుంది జ్యోత్స్న. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ జ్యోత్స్న నిజ స్వరూపం సుమిత్ర ముందు బయటపెట్టాడు కార్తీక్. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.